హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరు? రామ్నాయుడు. రామ్నాయుడు. ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర. సో అన్న చెప్పండి, ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది అంటే రాజకీయ పరంగా చూసుకుంటే? సో అక్కడ పాలనే కావచ్చు, అక్కడ ఉన్న మనుషులనే కావచ్చు, సో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? పాలన అయితే అసలు ఏం బాగోలేదన్న. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటున్నాడు, అవి మళ్ళీ తిరిగి మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఏంటి ట్యాక్సుల రూపంలో, మన మౌలిక సదుపాయాల రూపంలో మన దగ్గర నుంచి మళ్ళీ మన దగ్గర లాగేసుకుంటున్నాడు. మనకు 10,000 ఇస్తే మన దగ్గర 20,000 తీసుకుంటున్నాడు. అలా ఉంది పాలన. మనకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, స్టూడెంట్స్ కావాల్సింది ఓన్లీ జాబులు కావాలి. ఆయన ఎక్కగానే ఏం చెప్పాడు, ప్రతి సంవత్సరం జనవరిలో ఇది జాబ్ క్యాలెండర్ తెస్తారని చెప్పాడు. కానీ ఆయన తీయలేదు. అలాగే 3.5 years అయింది. నాకు లాస్ట్ టైము నోటిఫికేషన్ 2018లో నాకు హాఫ్ మార్క్లో పోయినాయి. నా ఏజ్ ప్రజెంట్ 27 years అన్న. 27. ఆయన ఎక్కడ ఉంటే తీసుకుంటే అయితే నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటే నాకు ఏజ్ ఉండేది, నేను జాబ్ కుట్టుకున్నాను ఈసారి. సో నాకు ఇప్పుడు అవకాశం లేక నేను సాఫ్ట్వేర్ రావాల్సి వచ్చింది. ప్రజెంట్ నాలాగే ఎంతోమంది స్టూడెంట్స్ ఇలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాధపడతా ఇలాగా ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఇలాగా కోచింగ్లో రావాల్సి వస్తుంది. అదే ఆయన అప్పుడు తీసుకుంటే అయితే నాలాంటి చాలా మంది వెళ్ళిపోతారు. సో అసలు ఏం బాగాలేదన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. సో అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఐటీ పరంగా చాలా వరకు ఆంధ్రాలో లేదు. సో అలాంటిది ఏమన్నా వస్తే ఇట్లా మేము కొంచెం ఉద్యోగాల పరంగా మెరుగుపడవచ్చు, ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో మీరేం చెప్తారు? అవునన్న, తెలంగాణలో అంటే ఐటీ మంత్రి అంటే తారక రామారావు గారు. ఆయనకి బాగా అనుభవం ఉంది వ్యాపారమును. సో ఆయన ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. మా ఆంధ్రాలో ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఓన్లీ పంచాంగం మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు. ఓన్లీ పవన్ కళ్యాణ్ తిడతాం మట్టి ఆయన పని. ఆయన ఒక ఐటీ కంపెనీ ఏ కంపెనీ తెలియదు. ఆయనకి అనుభవం కూడా లేదు అసలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చాడో తెలియదు ఆయనకి మంత్రి పదవి. అదండి. సో ఐటీ పరంగా కూడా పెద్దగా అక్కడ ఏం లేదు అంటారు. సో ఓకే, జనాలలో అసలు వాళ్ళ ఉద్దేశం ఏముంది అనుకుంటున్నారు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? అయితే అన్న జగన్కి అయితే చంద్రబాబుకి ఆల్రెడీ 35 years ఇండస్ట్రీ ఉంది. సో ఆయన చూసేశారు. ఈ ప్రజలు లాస్ట్ టైం ఆయన వద్దనుకున్నారు కాబట్టి జగన్కి వేశారు. జగన్ ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి ఆయన ఛాన్స్ ఇచ్చి చూశారు. కానీ ఈయన వాళ్ళ తండ్రి గారిలాగా ఏం చేయలేదు. ఇదంతా సొంత ఓటింగ్ అది జగన్దే. వాళ్ళ తండ్రి గారిని చూసేసిన ఓటింగ్. కానీ ఈసారి జనాలు బాగా వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద. సో ఈసారి ఒక ఛాన్స్ అయిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. 2019లో చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ గారు కొంచెం మైనస్ అయింది. అన్నం వాళ్ళు తీసేశాడు, తమ్ముడు తీసేస్తారని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్నారు స్టాండర్డ్గా. 3,000 మంది కౌలు రైతులకి దగ్గర ఇప్పటికీ 200 దగ్గరగా ఒక 1000 మంది దాకా ఇచ్చారు ఆయన కౌలు రైతులకి. నిన్ననే గుంటూరు డిస్టిక్లో సత్తెనపల్లిలో 216 మంది కౌలు రైతులకి ఇచ్చారు, చనిపోయిన రైతులకి. ఆయన సొంత డబ్బులు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులతో ఏం చేయలేదు. మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఈయన చేసింది. ఈయన అంబేద్కర్ ఆశలతో ఈయన ముందుకెళ్తున్నాడు. సో జీరో బడ్జెట్ పొలిటీషియన్తో ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఆయన సపోర్ట్ చేయాలి. మనం ₹1 ఖర్చు పెట్టామంటే రేపు పొద్దున ₹10 తింటాం. కానీ ఈయన ₹1 ఖర్చు పెట్టట్లేదు ఏంటి ఓట్ల పరంగా. సో రేపు పొద్దున ఈయన ఏం చేస్తాడు? ఆయన ఓన్ డబ్బులతో పెడుతున్నాడు ఏంటి చేద్దామని. ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. సో రేపు పొద్దున ఈయన ఆ సీఎం సీట్ ఎక్కిన తర్వాత ప్రజలకు మంచిగా చేస్తాడని చర్చ చేయడు. సో ఓకే, ఎంతవరకు జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు? నమ్ముతుందన్న తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తే సీఎం ఛాన్స్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంది. అది ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. చంద్రబాబు గారును ఈయన కళ్యాణ్ గారు వెళ్ళినా సీఎంకి వచ్చేసరికి ఆయనకి ఇస్తే మళ్ళీ గెలవరు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువ, 100% కన్ఫర్మ్, డాన్స్ షూర్. సో ఫైనల్ క్వశ్చన్, వారాహి రథం బయటికి వస్తుంది కదా, దాని గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే వారాహి అంటే ఆయన మన సైనికులను ఆదర్శంగా తీసుకుని బార్డర్లో అలాంటి వ్యాన్లు వేసుకుని ట్యాంకులు వేసుకుని ఇతర దేశ సైనికులతో యుద్ధాలు చేసేవాళ్ళు, నక్సల్స్తో. సో అలాగే ఈయన మన రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న మంత్రులు వైసీపీ రౌడీ కార్యకర్తల మీద యుద్ధం చేయడానికి ఒక వారాహిని ఆ రూపంలో తీసుకొచ్చి జనాల మయానికి వాళ్ళ సమస్యలు తీసుకుంటే వెళ్తున్నాడు. అదన్న, దానికోసమే దీని ఉద్దేశం అంటారు. అదేనన్న, మెయిన్ అదే. ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యతిరేకత ఉండబట్టే కన్నా ఆ గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టే కదా ఈయన బయటికి రావాల్సి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు చేయలేదు కాబట్టి జగన్ వచ్చాడు. కానీ జగన్ గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఓటుకి 1000-2000 ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లాగేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఓటు 5,000 ఇస్తాడు ఏడైనా. అదన్న. మొత్తానికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఫైనల్గా చూద్దాం. ఓకే అన్న, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జనసేన ఒంటరికి వెళ్ళినా జనసేనకు భవిష్యత్తు ఉంది. కన్ఫర్మ్ డాన్స్ సీఎం అవుతాడు.
ఓకే అన్న. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. సో చూద్దాం. ఓకే ఓకే అన్న. నేను క్రియాశీల కార్యకర్త జనసేన చంద్రపూడి నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ.